హాయ్ హలో బాగున్నారా? నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి. ఈ వింటర్ సీజన్లో మనం ఈ రోజుల్లో చూస్తున్న అందరికీ దగ్గులు జలుబులు, తర్వాత జనరల్గా ఈ దగ్గులు జలుబులతో పాటుగా మనం గమనిస్తుంటే చాలామంది ఇప్పుడు కొత్తగా మనకి మళ్ళీ కోవిడ్ వేరియంట్స్, కోవిడ్లో చాలామంది చెప్తున్నారు JN1 వేరియంట్ ఒకటి ఈ కోవిడ్లో ఉందని, తర్వాత BA286 అనే వేరియంట్ ఉందని, ఈ వేరియంట్ నుంచి కొత్త వేరియంట్స్ వస్తూ ఉన్నాయని కొంతమంది ఆందోళన చెందుతారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ప్రపంచం మొత్తం 36 దేశాల్లో మళ్ళీ కోవిడ్ విజృంభిస్తూ కనిపిస్తూ ఉంది. జనరల్గా చైనాలో నుంచి బయలుదేరిన కోవిడ్, ఇన్ఫ్లుయెన్జా వైరస్లో ఒక బ్రాంచ్ అయిన కోవిడ్, కరోనా లాంటి ఒక కరోనా అంటే కిరీటం లాంటి ముళ్ళు ఆకారం ఉన్నటువంటి కోవిడ్ ఈరోజు ప్రపంచం అంతా విహరించింది. అన్ని ప్రదేశాల్లో అందరికీ సరదాగా కోవిడ్ ఇచ్చేసింది. అన్ని ప్లేసెస్లో జలుబు దగ్గులు బాగా వినిపించాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ప్రధానంగా మనం గమనించాల్సింది. లంగ్స్లో ఇన్ఫెక్షన్, న్యూమోనియా లాంటి లక్షణాలు కనపడటం కానివ్వండి, లేదు ప్యాచీ లంగ్స్ అవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కొన్ని సంవత్సరాలుగా, ఒక 2-3 సంవత్సరాలుగా, ముఖ్యంగా మనం 2019, 20, 21 బాగా విన్నాం. ఇప్పుడు కాస్త రిలీవ్ అయ్యాం, కోవిడ్ కాస్త గందరగోళం తగ్గింది అనుకుంటే మళ్ళీ ఈ వింటర్ సీజన్, ఈ చలికాలంలో మనకి మళ్ళీ కోవిడ్ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ కేరళలో కొన్ని కేసులు నమోదైనట్టుగా, మొత్తం 300 కేసుల్లో 300 కేసుల్లో 5 చనిపోయినట్టుగా, నిన్నటి నుంచి ఒకళ్ళు చనిపోయినట్టుగా, మొన్నేమో 500 కేసుల్లో ఒక 5 ఉన్నట్టుగా, ఈరోజు ఇంకొక 100 కేసులు పెరిగినట్టుగా మనకి వార్తలు, విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం ఏం చేయాలి, ఈ కోవిడ్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రానున్న రోజుల్లో క్రిస్మస్ కానివ్వండి, న్యూ ఇయర్ కానివ్వండి, పొంగల్ కానివ్వండి, ఇలాగ రకరకాల పండగలు వస్తున్నాయి కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం మనం జాగ్రత్తలతోటి కోవిడ్కి దూరంగా ఉండొచ్చు. యాజ్ ఇట్ ఈస్గా ఇదివరకులాగా మళ్ళీ కొంచెం గ్యాదరింగ్స్ తగ్గించుకుందాం. సోషల్ గ్యాదరింగ్స్ ఏదైతే మనం సామాజికంగా అందరం ఒక దగ్గర చేరుకుంటామో, న్యూ ఇయర్ వేడుకలు అని చెప్పేసేయండి, ఇలా రకరకాల వేడుకలకి దగ్గరగా చేరుకుంటుంటాం. ఈ వేడుకలు కొంచెం జాగ్రత్తగా చేసుకోవటం అవసరం. అట్ ద సేమ్ టైం కొంచెం డిస్టెన్స్ పాటిస్తూ, దగ్గులు తుమ్ములు జ్వరాలు ఉన్నప్పుడు మనం బయటికి రాకపోవటం మంచిది. సెల్ఫ్ ఐసోలేషన్ మంచిది. గమనించండి, ఐసోలేట్ కానీ మీకు మీరు మీ రూమ్లో ఐసోలేట్ అవ్వటం, అంటే ఒక రూమ్లో ఉండిపోవడం, అట్లాగా ఎక్కువ జనాలకు ఎక్స్పోజ్ కాకపోవటం, అట్మాస్ఫియర్లోకి మనం ఈ దగ్గులు జలుబులు లేదా ఇతర మనకు ఉన్నటువంటి సమస్యలు వదిలిపెట్టాం. కోవిడ్ అనేది జలుబు ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుందండి. ఇన్ఫ్లుయెన్జా లైక్ వైరస్, అంతే సింపుల్. జలుబులో ఏ విధంగా ఉంటామో ఆ విధంగా అవుతుంది. కాకపోతే ప్రమాదకరం ఎప్పుడు వస్తుందంటే ఊపిరితిత్తుల సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. ఊపిరితిత్తుల్లోకి మనం గాలి పీల్చుకోలేని పరిస్థితి, గాలి లోపలికి వెళ్ళలేని పరిస్థితి, ఇలాంటి పరిస్థితులే మనకి ఇంపార్టెంట్. SOP అంటాం, బ్రెత్లెస్నెస్ అంటాం. దీన్ని మీ అందరికీ తెలుసు. మన పరికరం SpO2 మిషన్, SpO2 చెక్ చేసుకుంటాం. పల్స్ ఆక్సిమీటర్ అంటాం దీన్ని. ఈ పల్స్ ఆక్సిమీటర్ ద్వారా మనం ఈ SpO2ని చెక్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ పల్స్ ఆక్సిమీటర్లో మనకి పల్స్ ఆక్సిమీటర్లో ఎంత శాతం ఉండాలి అంటే, జనరల్గా మనకి శాచురేషన్ ఎంత వస్తుంది? 98, 95 అబోవ్ ఉంటే ఏ సమస్య లేనట్టు. 95 పైన ఈ పల్స్ ఆక్సిమీటర్లో మనకి ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉండాలి శరీరంలో. ఇదే ముఖ్యమైన అంశం. మనకి జనరల్గా జలుబు దగ్గు వచ్చేట్టుగా మాత్రం ఉంటే ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కేవలం మన ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ ఉంటేనే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, నా శాచురేషన్ 96 దాకా వచ్చింది. సో శాచురేషన్ బ్రహ్మాండంగా ఉంటే చాలు, మనం దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి టెన్షన్ పడకండి, ధైర్యం కోల్పోమాకండి, హ్యాపీగా దర్జాగా ఉండండి. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సోషల్ గ్యాదరింగ్ తగ్గించండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి, గ్యాదరింగ్స్ లేకుండా చూసుకోండి, మాస్క్ ధరించండి. ఈ సింపుల్ వాటితోటి మనం బయటపడచ్చు. కేవలం ఇవే మనల్ని కాపాడతాయి. కాబట్టి
మంచి లక్షణం, మంచి ఆహారం తీసుకోవటం, మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, చక్కని నిద్రపోవడం, కొంచెం శారీరక శ్రమ, వాకింగ్ లాంటివి చేయటం, ఇవన్నీ చేసుకుంటూ జాగ్రత్త పడితే ఎటువంటి వేరియంట్స్ వచ్చినా మనల్ని ఏమీ చేయలేవు. మనం ధైర్యం కలిగి జీవించాలి. కాబట్టి గమనించండి, భయపడాల్సిన అవసరం. ఎటువంటి లక్షణాలు ఇబ్బందులు కనుకుంటే కోవిడ్లో మరి ఎన్నో కేసులు చేశాం కాబట్టి ఈ సందర్భంలో మనం కోవిడ్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్తగా కోవిడ్ ఈ మధ్య స్టార్ట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుందాం. జాగ్రత్తలతోటే మనం కోవిడ్ని నయం చేసుకుందాం. ఏమైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా నన్ను సంప్రదించండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, ముఖ్యంగా కోవిడ్లో అనేక కేసులు చూశాం కాబట్టి ఎంతో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాం కాబట్టి ఈజీగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నమస్కారం.